సో ఇప్పుడు మీరు కెనడాలో అన్ని కంపెనీస్ పెట్టారు. మళ్ళీ ఇండియాకొచ్చి వీవీఆర్ ఓవర్సీస్ ఇమిగ్రేషన్స్ ఎందుకు పెట్టాలనిపించింది? ఏపీఎన్ఆర్టీఎస్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఐ సీన్ లాట్ ఆఫ్ స్టూడెంట్ ఓవర్ పెయిడ్ ఫర్ ద ఇమిగ్రేషన్. ఒక ఇమిగ్రేషన్ తీసుకుని ఒక స్టూడెంట్ ఆఫర్ లెటర్ తెచ్చుకొని యూనివర్సిటీలో జాయిన్ కావడానికి వాళ్ళు చెప్పే మాటలు వాటి బ్లఫ్ చేసి పంపించారు చాలా జన స్టూడెంట్స్. ఐ యూస్ టు హియర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. ఏదైనా ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా నా ఫ్రెండ్ ఉండేవాడు, సో అస్లాం అని ఉండే ఆ ఫ్రెండ్కి అన్ని నేను పంపించామని. సో టేక్ కేర్ ఆఫ్ దీస్ గైస్. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే నా అట్లా కాదు, కామన్గా ఎవరైనా ప్రాబ్లమ్స్ అని వస్తే నేను బికాస్ యు ఆర్ ద ప్రెసిడెంట్ అట్లా చాలా జనం ఇట్లా వచ్చేవాళ్ళు మనకు. సో ఐ యూస్ టు గైడ్ దెమ్ పర్సనల్గా తక్కువ డబ్బులతో వాళ్ళు ఇమిగ్రేషన్ చేయడము, వాళ్ళకి ఏమైనా ఛాలెంజెస్ ఉంటే పర్సనల్గా హెల్ప్ చేయడము బియాండ్ మా లిమిట్. హెల్ప్ ఎంత మందికి కావాలి తెలుసా లీగల్ గా కానీ ఇమిగ్రేషన్ ప్రాసెసింగ్ అంటే వీళ్ళు చార్జ్ చేస్తారు కానీ మినిమం అంటే వాళ్ళు స్టూడెంట్ అంటే తక్కువ చేసుకొని చేయడము అట్లా బాగా రెప్యుటేషన్ గ్రో అయింది. నాకు నేను రెఫర్ చేస్తుంటా కదా, ఆ ఫ్రెండ్ ఏమనంటే అన్న యూ ఆర్ రెఫరింగ్ మీ లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ వీఆర్ సర్వింగ్, వై కాంట్ వీ స్టార్ట్ టుగెదర్ అనే ఇమిగ్రేషన్ కంపెనీ ఇన్ ఇండియా అన్నాడు అనమాట. నాకు అప్పుడు బెస్ట్ ఐడియా అనిపించింది. సో అప్పుడు నాకు ఇంకో థాట్ ఏంటంటే ఐ హ్యావ్ టు డూ సమ్ సర్వీస్. మనకు ఒక ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత మనకు కంఫర్ట్ అనే స్టేజ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది నా కాన్సెప్ట్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ థాట్ వచ్చింది.